కృష్ణా జిల్లా నాగాయలంకలో తలశిల వెంకట నరసింహారావు అనే వృద్ధుడి ఇంటి పెరట్లో రుద్రాక్ష వృక్షం ఏపుగా పెరుగుతోంది. చెట్టు నిండా కాయలతో ఆకట్టుకుంటోంది. శివుడి నయనాల నుంచి జాలువారిన నీటి బిందువులే రుద్రాక్షలుగా ఆవిర్భవించాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సముద్ర తీర ప్రాంతమైన నాగాయలంక గ్రామంలో 8 ఏళ్ల క్రితం తాతయ్య రుద్రాక్ష మొక్క నాటారు. స్వచ్ఛ నాగాయలంక సొసైటీలో సేవా కార్యకర్తగా పనిచేస్తున్న తరుణంలో 2016లో దేవాలయాల ప్రాంగణాల్లో నాటేందుకు కొన్ని రుద్రాక్ష మొక్కలు తెప్పించారు. తన పెరటిలో స్థానిక శివాలయాల ప్రాంగణంలో ఒక్కొక్క రుద్రాక్ష మొక్క నాటారు. గతేడాది కొంతమేరకు కాపొచ్చింది. ఈ ఏడాది ప్రస్తుతం వందల సంఖ్యలో రుద్రాక్షలతో చెట్టు ఆకట్టుకుంటోంది. చెట్టు ప్రధాన కాండం 3 కొమ్మలుగా త్రిశూలాకృతిలో విస్తరించి చెట్టంతా కాయలు కాయడం తమ అదృష్టమని, త్రిమూర్తుల అవతారంగా భావించే త్రిముఖ రుద్రాక్షలే అధిక శాతం వస్తుండడం విశేషమని తాతయ్య కుటుంబం సంబరపడుతోంది. అడిగిన వారికి రుద్రాక్షలను ఉచితంగా అందజేస్తున్నామని నరసింహారావు చెబుతున్నారు. చుట్టూ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు దేవాలయాలను అక్కడక్కడ వృక్షాలను నాటేవాళ్ళము. ఆ సందర్భంగా రుద్రాక్ష నాటాలని మనసుకు అనిపించింది. అందిస్తే మా స్నేహితులు కడియం వెళ్ళి రుద్రాక్ష మొక్కలు తీసుకొచ్చారు. 3 మొక్కలు తెచ్చారు. ఒక మొక్క మా ఆవరణలో పెట్టాను. ఒక మొక్క కన్నికా పరమేశ్వరి ఆవరణలో గుడి వెనకమాల ఉంది. అది ఇంకా కాయలు కాయట్లేదు. ఒక మొక్క చనిపోయింది. మా మొక్క కొంచెం కాసింది. ఈ సంవత్సరం ఒక 1000-1500 కాయలు కాసింది. వాటిని దైవ కార్యాలకు ఉపయోగిస్తున్నాను. మన కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో స్వామివారికి ఇచ్చాను. దేవుడిని శివరాత్రి అప్పుడు చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇట్లా ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు తలా 4-5 కాయలు ఇస్తున్నాను. ఇది దైవ కార్యక్రమంలో ఉపయోగించుకుంటాను. నా స్వార్థం కూడా కొంత దైవ కార్యక్రమంలో పాల్గొంటే మనకే మంచి జరుగుద్దని ఆ ఉద్దేశంతో ఈ చెట్టుని పెట్టాను. ఈ చెట్టు పెట్టినగా 8 సంవత్సరములకు కాపుకొచ్చింది. 8 సంవత్సరం నుంచి నిరుడు ఈ సంవత్సరం బాగా కాసింది. మన చెట్టు ఒరిజినల్ గా ఎలా ఉంటాయి, చెట్టుని కొమ్మల్ని అంటి పెట్టుకుందో రాలినప్పుడే ఏరాలి. మనము ఏది వాటిని మన క్లీన్ చేయాలంటే ఈ పద్ధతిలో చేయాలి. కాయని పట్టుకుని చాకుతో దాని ఇలా కట్ చేసుకుంటుంటే లోపల మనకి రుద్రాక్ష గంధ వచ్చింది. దాన్ని తర్వాత బ్రష్తో క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకుంటే రుద్రాక్ష ఒరిజినల్ బయటపడుద్ది. ఈ విధంగా బ్రష్తో రబ్ చేస్తూ ఈ విధంగా రుద్రాక్ష మనకి కనబడుద్ది. మన రుద్రాక్షలు ఎక్కడైనా మొత్తం మీద 4 2 ముఖాలు రుద్రాక్షలు వచ్చినాయి. ఇది ఒరిజినల్ రుద్రాక్ష అండి. బయట కనిపించే అన్ని కూడా డూప్లికేట్ అవ్వచ్చు.